నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ట్రంప్పై మరోసారి కాల్పులు. వైట్ హౌస్ పక్కనే కాల్పుల ఘటన. కాల్పుల సమయంలో క్యాబినెట్ మొత్తం ట్రంప్ పక్కనే. అతిథులంతా సేఫ్. దుండగుడి అరెస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి దాడి జరిగింది. ఇరాన్పై విరుచుకుపడుతున్న ట్రంప్పై ఓ అజ్ఞాత వ్యక్తి కాల్పులు జరిపాడు. అమెరికా వైట్ హౌస్ సమీపంలోనే కరస్పాండెంట్స్ డిన్నర్లో ఆ వ్యక్తి హఠాత్తుగా కాల్పులకు దిగాడు. ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా సురక్షితంగా బయటపడ్డారు. ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలకు ముప్పు తప్పింది. ప్రముఖులందరినీ రక్షణ సిబ్బంది తక్షణం అక్కడి నుంచి తరలించారు. కాల్పుల ఘటనతో డిన్నర్కు హాజరైన వందలాది మంది ప్రముఖులు, విశిష్ట అతిథులు ప్రాణ భయంతో వణికిపోయారు. దిక్కు తోచక టేబుళ్ల కింద దాక్కున్నారు. కాల్పుల శబ్దాలతో సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా దళాలు ఒక్కసారిగా డిన్నర్ హాల్లోకి దూసుకొచ్చారు. దాంతో అతిథులంతా గజగజలాడిపోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి అంతం చూస్తామని పంతం పట్టిన ఇరాన్ హస్తం ఈ ఘటన వెనుక ఉందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనతో పాటు కేబినెట్ సభ్యులందరినీ సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బందిని ట్రంప్ ఓ ట్వీట్లో కొనియాడారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.